తుమ్మ వెలాంగని శివరెడ్డి గుంటూరు మేత్రాసనం చెందిన గురువులు అమెరికా దేశంలో హార్ట్ అటాక్తో మరణించటం ఎంతో బాధాకరమైన విషయం. ఈరోజు పొద్దున్నుంచి చాలామందిని కూడా ఫోన్ చేస్తూ ఇది నిజమా, ఇలా జరగకుంటే బాగుండును, దేవుడు ఇందుకు ఇంత అన్యాయం చేశాడని ఎంతోమందిని గురువులు, మఠవాసులు, విశ్వాసులు ఫోన్ చేస్తూ కొంతమందిని విలిపిస్తూ ఉన్నప్పుడు ఎంతో బాధగా అనిపించింది. దేవుడు అతి చిన్న వయసులో 21 సంవత్సరాల గురుత్వంలో తనను ఆయన చెంతకు పిలుచుకోవటం అది దైవ చిత్తమని అంగీకరిస్తూ వెలాంగిని ఫాదర్తో నాకున్నటువంటి అనుబంధాన్ని కొంతవరకు పంచుకోవాలని నేను అనుకుంటున్నాను. పొద్దున్నే మరణ వార్త విన్నప్పుడు నేను ఎంతగానో బాధపడ్డాను, విలపించాను, దేవ బలి పూజ చేశాను. నేను పూణేలో థియాలజీ చేసేటప్పుడు ఫాదర్ గారు నాకు పరిచయం, మాకు 2 సంవత్సరాలు సీనియర్. పూణే జేడీవి కాలేజ్, పేపల్ సెమినరీ, ఆ కాలేజీలో కాలేజ్ ప్రెసిడెంట్గా వెలాంగిని ఫాదర్ గారు ఉండేవారు. తమిళ్, మలయాళం, తెలుగు అన్ని భాషల బ్రదర్లందరికీ కూడా తుమ్మ వెలాంగిని అంటే అందరికీ నోట్లో నాలుకగా ఉండేవాడు. అక్కడ మా ప్రొఫెసర్లు కావచ్చు, విజిటింగ్ ప్రొఫెసర్స్ కావచ్చు, అక్కడ పనిచేస్తున్న స్టాఫ్ కావచ్చు, నాన్ స్టాఫ్ కావచ్చు, వర్కర్స్ కావచ్చు, గురు విద్యార్థులు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా వెలాంగిని పేరు తెలియని వ్యక్తి అంటూ లేరు. ఆయన అందరిని పలకరియటం, అందరితో మంచిగా ఉండటం, ఒక తెలుగుడికి ఒక గొప్ప పేరును ఆయన ద్వారా మాకు వచ్చేది. తర్వాత మమ్మల్ని జూనియర్స్ ఉన్న మమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహించడం, ఎంకరేజ్ చేయటం, సహాయం అందించడం, తాను వీటిని వెళ్తున్నప్పుడు తీసుకుని పోవటం, ఆర్థిక సహాయం కూడా అందించడం మాకు ఎంతగానో నచ్చేది. ముఖ్యంగా ఎంకరేజ్మెంట్, తెలుగువారు ఎంకరేజ్ చేయడం నాకు బాగా నచ్చేది. వెలాంగిని శివరెడ్డి గారు కాలేజీలో కూడా మ్యాగజైన్స్కి ఆర్టికల్స్ రాయటం, టైపింగ్ చేయటం, ఆ జర్నల్కి సంబంధించిన ప్రతి విషయంలో కూడా ప్రొఫెసర్కి ఎంతగానో సహకరించేవాడు. నైట్ అంతా కూడా శ్రమపడేవాడు, పొద్దున కాలేజీకి వెళ్ళటం. ఈ విధంగా అకాడమిక్ లెవెల్లో కానీ ఆధ్యాత్మిక లెవెల్లో కానీ ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగిన వ్యక్తి వెలాంగిని శివరెడ్డి. తర్వాత మ్యూజిక్ విషయంలో కూడా ఏ భాష అయినా సరే ఆయన చక్కగా దేవుని యొక్క పాటలకు, పూజా గీతాలకు మ్యూజిక్ ఇచ్చి అందరినీ కూడా ఎంతగానో ఆనందపరిచేవారు. ఈ మ్యూజిక్ ఐటమ్స్ అంటే ఆ తబల కావచ్చు, లేకపోతే కీబోర్డు కావచ్చు, వివిధ రకాలైన ఇన్స్ట్రుమెంట్స్ విషయంలో కూడా ఎంతో ప్రావీణ్యత కలిగిన వ్యక్తి అన్నమాట. దేవుని యొక్క గీతాలు రాయాలన్నా, పాడాలన్నా, నేర్పించాలన్నా, ప్రజలకు ఆనందం కలిగించాలని కానీ ఎక్కువగా శ్రద్ధను మాకు సెమినార్లు చూపించేవాడు. కొన్ని గంటల పాటు నైట్ అంతా కూడా దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఈ వాంట్స్ టు గివ్ ద బెస్ట్ టు ద గాడ్. నేను ఆయన నుంచి నేర్చుకున్న విషయం కష్టపడటం, శ్రమపడటం, అనుకున్న పనాన్ని అనుకున్న సమయంలో నెరవేర్చడం వెలాంగిని నుంచి నేను చాలా వరకు నేర్చుకున్నాను. తర్వాత వాళ్ళ తమ్ముడు సాగారెడ్డి కూడా అతనికి ఆడ మీడియా కోర్సు చేపించేవాడు. ఆ సమయంలో కూడా వాళ్ళ తమ్ముడిని నాకు పరిచయం చేసేవాడు. మీ ఇద్దరు కలిసి ఎన్నో కొత్త కొత్త విషయాలు నేర్చుకునేవాళ్ళం. సో వెలాంగిని శివరెడ్డి పూణేలో నాకున్న పరిచయం చాలా గొప్పది. ఒక ఇన్స్పిరేషనల్గా ఆ బ్రదర్గా ఉన్నప్పుడే ఆయన ఎంటీహెచ్ చదివేవాడు. పూణేలో స్టూడెంట్గా, థియాలజికల్ స్టూడెంట్గా ఉంటూ కొండడాబుకి వెళ్ళి ఆయన బ్రదర్లకు క్లాసులు తీసుకుని వచ్చేవాడు. అంటే అప్పటి గుంటూరు పీఠాధిపతులు గాలిబాలి తండ్రి గారు ఆయనకి బీటెక్ చేసే అవకాశం ఇచ్చాడు. ప్రొఫెసర్గా, విజిటింగ్ ప్రొఫెసర్గా చేసినటువంటి అవకాశాలు కూడా ఇచ్చాడు. పీఠాధిపతులు సెమినరీ ఇచ్చిన అవకాశం కూడా సద్వినియోగం చేసుకొని ఇటు థియాలజీ చదువుతూ, అటు విజిటింగ్ ప్రొఫెసర్గా ప్రాక్టీస్ చేస్తూ, అక్కడికి వెళ్ళి బ్రదర్లకు చక్కగా నేర్పిస్తూ దేవుడు తనకిచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా ఆయన సద్వినియోగం చేసుకున్నటువంటి గొప్ప వ్యక్తి వెలాంగిని శివరెడ్డి గారు. తర్వాత ఆయన మరణ వార్త విన్న తర్వాత ఎక్కువ బాధపడింది వాళ్ళ తల్లి, కుటుంబ సభ్యులు, బంధుమిత్రాలు. అటు తర్వాత తప్పకుండా గాలిబాలి బిషప్ గారు తప్పకుండా ఎక్కువగా బాధపడిన వ్యక్తి అవుతారు. ఎందుకంటే
ఆయన బ్రదర్గా ఉన్నప్పటి నుంచే అతన్ని ప్రోత్సహించటం, అతనుకున్న టాలెంట్స్ని ప్రోత్సహించటం, తర్వాత ఆయన్ని బీటెక్ చేయడానికి అవకాశం ఇవ్వటం, మీడియా కోర్సులు చేయడానికి అమెరికా దేశానికి పంపించటం. ఆ మీడియా కోర్సు చేసిన తర్వాత, మాస్ మీడియా కోర్సు చేసిన తర్వాత దివ్యవాణి ప్రారంభ సమయంలోనే అతనిని డైరెక్టర్ ప్రమోషన్కి దివ్యవాణి టీవీ ఛానల్ అపాయింట్ చేయటం అనేది ఒక మంచి నిర్ణయం. దేవుడు టీసీబీసీ ద్వారా ఇచ్చిన అవకాశాలని ఎంతగానో సద్వినియోగం చేసుకున్నాడు. ఆ సమయంలోనే నేను పూణేలో ఆర్టికల్స్ లేకపోతే డ్రామాలు, స్కిట్స్ రాస్తుండేవాడిని సెమినార్ కోసం. ఆయన నన్ను గుర్తించి దివ్యాన్లో నీలాంటి టాలెంటెడ్ వ్యక్తి కావాలని నన్ను పొలంతోని తండ్రి గారిని అడగటం, దివ్యవాణిలో నన్ను ప్రోత్సహించటం. ఆ విధంగా మేము మరల దివ్యవాణి టీవీ ఛానల్లో కలిసి పనిచేసేటువంటి గొప్ప అవకాశం దేవుడు కల్పించాడు. టీవీ ఛానల్ ప్రారంభం కాలేదు, కానీ ఇంటింటికి వెళ్ళటం, గ్రామానికి వెళ్ళటం, విచారణకు వెళ్ళటం, మేత్రాసనకు వెళ్ళటం ఆయన పనిగా పెట్టుకొని ప్రతి ఇంటికి కూడా వెళ్ళి దివ్యవాణి ప్రారంభం కోసం ఆర్థిక సహాయాన్ని ఎంతగానో అందించిన వ్యక్తి. తనకు అమెరికాలో ఉన్న పరిచయాల వల్ల అక్కడ కూడా వెళ్ళి అక్కడ కూడా తనకు తోచినంతగా చేయూతను అందించాలని తనకు తెలిసిన వ్యక్తులను అడిగి కొంత డబ్బును ప్రోగు చేసి దివ్యవాణి కోసం తీసుకుని వచ్చడం జరిగింది. అనేక శ్రమలు పడ్డాడు, అనేక బాధలు అనుభవించాడు, అనేక అవమానాలు పొందాడు. చాలామంది కూడా అతని గర్వం ఉందని, అది ఉందని, ఇది ఉందని ఎన్ని చెప్పినా కానీ తన ముందున్న పని దివ్యవాణి కోసం శ్రమపడాలని శ్రమపడేవాడు. రాత్రంతా శ్రమపడేవాడు, డ్రైవింగ్ చేసేవాడు. విశాఖపట్నానికి, శ్రీకాకుళానికి, ఇటు వరంగల్కి, కర్నూలుకి, కడపకి, నెల్లూరుకి ఆయనే స్వయంగా సొంత ఖర్చులతో మమ్మల్ని అందరినీ కూడా తీసుకుని వెళ్ళి ఒక చక్కగా ఈ విచారణలో నువ్వు చేయి, ఈ విచారణ నువ్వు చేయి అని మళ్ళీ అందరం ఈవినింగ్ కలుసుకొని తిరిగి బస్సులో కానీ, కారులో కానీ, ట్రైన్లో కానీ ప్రయాణం చేసి దివ్యవాణి కోసం ఎంతో తాను శ్రమపడుతూ మమ్మల్ని అందరితో కూడా ఎంతగో కష్టపడదాం, ఒక మంచి ఛానల్ నిర్మాణం కోసం మన వంతుగా కృషి చేద్దామని ఆయన మమ్మల్ని అందరూ కూడా ప్రోత్సహించడం మాకు ఎంతగానో నచ్చేది. ఈ విధంగా దివ్యవాణి ప్రారంభమైన తర్వాత ఫస్ట్ మార్నింగ్ టీవీ పెట్టగానే సకల పునీతుల అనే ప్రోగ్రామానికి ఫాదర్ గారు చాలా సంవత్సరాలు కృషి చేశాడు. ఎంతో ప్రిపేర్ అయ్యి దాన్ని చదివి ప్రజలందరూ కూడా పునీతుల యొక్క గొప్పతనం అర్థవంతంగా, అర్థమయ్యే విధంగా విశ్వాసంలో నడిపించడానికి తన వంతు కృషిని చేశాడు. ప్రారంభంలో ఎంతగానో దివ్యవాణి సకల పునీతుల ప్రోగ్రాం కోసం శ్రమపడేవాడు. ఒకసారి 3 పూజలకి, 2 పూజలకి, 4 పూజలు కూడా మ్యూజిక్ ఇచ్చేవాడు. తెలుగు, ఇంగ్లీష్ అన్ని పూజలు కూడా ఆయన నొచ్చుకోకుండా ఇది దేవుని కార్యమని మ్యూజిక్ ఇస్తూ, పాటలు పాడుతూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు దివ్యవాణి అభివృద్ధి కోసం తన వంతు కర్తవ్యాన్ని నెరవేర్చేటువంటి గురు పొంగవులు వెలంగిని గారు. తర్వాత ఆయన గుంటూరు మేత్రాసనం వెళ్ళటం, వివిధ ప్యారిష్లో సేవలు అందించడం, ఇంకా ఉన్నతమైన స్థానాలకు వెళ్ళాలని ఎంతగానో ఆయన ఆశించాడు. దేవుడు అతనికి కావాల్సిన మంచి విచారణ కూడా అందించాడు. చాలాసార్లు కూడా గుడికి రమ్మని, పూజలు చేయమని, తనతో ఉండమని నన్ను ఎక్కువగా ప్రోత్సహించేవారు. వీలున్నప్పుడల్లా అతని దగ్గర వెళ్ళటం, ఒక రోజంతా ఆయనతో గడపటం, సరదాగా సంతోషంగా ఉండటం, మన బాగోలుగా అనుకోవటం. ఈ విధంగా వెలంగిని ఫాదర్తో నాకు ఉన్నతమైన మంచి పరిచయాలు ఉన్నవి. ఈరోజు నేను అమృతవాణి డైరెక్టర్గా ఉన్నాను, దివ్యవాణి సేవలు అందించాలంటే కేవలం ఆయన నన్ను గుర్తించి నువ్వు చేయగలవు అని నన్ను ప్రోత్సహించడం వల్ల ఈరోజు నేను ఉన్నాను. దానిని సగర్వంగా నేను చెప్పుకుంటున్నాను. సో ఫాదర్ గారికి నిత్య విశ్రాంతిని దేవుడు దయచేయాలని కోరుతూ ఉన్నాను. సో అమెరికా దేశం నుంచి బాడీ తప్పకుండా వస్తుందని ఆయన సంతోషంతో వెళ్ళాడు. వచ్చేటప్పుడు ఆయన కాఫిన్ బాక్స్లో రావడం నిజంగా బాధాకరం ఉంది. అన్ని రోజులు ఏ విధంగా ఆయన చలిలో ఉంటాడని బాధాకరం ఉంది. ఫాదర్ వెలంగిని గారికి నిత్య విశ్రాంతిని దయచేయమని, మరి వాళ్ళ తల్లికి ఓదార్పును, తన తమ్ముడు సాగర్ రెడ్డికి, మరదలకు, ముఖ్యంగా సాగర్ రెడ్డి కూతుర్లంటే వెలంగిని ఫాదర్కి ఎంతో ఇష్టం. తన బిడ్డలను చాలా బాగా చదివిస్తూ ఉన్నాడు, ఎంకరేజ్ చేస్తాడు, రోజు వాళ్ళతో మాట్లాడతాడు, ముచ్చరిస్తాడు, వాళ్ళ గురించి చెప్తూ ఉంటాడు. నా పెద్ద పాప ఈ విధంగా మాట్లాడితే, చిన్న పాప ఈ విధంగా మాట్లాడుతుందని సంతోషంతో వాళ్ళతో గడిపేవాడు. సో ఫాదర్ గారికి నిత్య విశ్రాంతిని దయచేయమని, నిజంగా ఈరోజైతే చాలామంది కూడా ఎంతో బాధపడుతున్నారు. ఏమైంది ఫాదర్కి, ఏమైంది, ఎందుకు ఇలా జరిగింది, శ్రీసభ ఒక మంచి గురువుని కోల్పోయింది కదా, మంచి మల్టీ టాలెంట్ ప్రీస్ట్ని కోల్పోయిందని చాలామంది 100 మెసేజ్లు, 100 ఫోన్ కాల్స్ వస్తుంటే నేను చాలా బాధపడుతున్నాను. చాలామంది ఫోన్ చేసి ఏడుస్తున్నారు, అయ్యో ఫాదర్ గారు మా ఇంటికి వచ్చాడు, మా చేత దివ్యానికి డొనేషన్ కట్టించాడు, మమ్మల్ని దీవించాడు, మాకు ఫోన్ చేసేవాడు అని చాలామంది చెప్తుంటే బాధాకరంగా ఉంది. సో వాళ్ళందరికీ కూడా దేవుడు
ఓదార్పును దయచేయమని, వారి వెలంగని గారికి దేవుడి నిత్య విశ్రాంతిని దయచేయమని, గుంటూరు మిత్రాసనం కోసం, దివ్యవాణి కోసం ఆయన పరలోకంలో దేవుని సమక్షం నుండి ప్రార్థన చేయాలని, మరి ముఖ్యంగా తన తల్లి కోసం, తన కుటుంబ సభ్యుల కోసం ప్రార్థన చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఒకసారి వి మిస్ యూ ఫాదర్ వెలంగని. లవ్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ.